వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. నేను యామ్ని. సో ఈ రోజు కూడా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. దానికంటే ముందు నిన్న ఎవరైతే ఆ లక్కీ కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి పట్టు చీర గెలుచుకున్నారో వాళ్ళ పేర్లు ఒకసారి అనౌన్స్ చేస్తుందా. లక్ష్మి గారు బెంగళూరు నుంచి వారు పట్టు చీర గెలుచుకున్నారు. సరోజిని గారు మహబూబ్ నగర్ నుంచి వారు కూడా పట్టు చీర గెలుచుకున్నారు. పద్మావతి గారు విశాఖపట్నం నుంచి పట్టు చీర గెలుచుకున్నారు. ఓకేనండి, ముగ్గురు లక్కీ కాలర్స్ మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసి పట్టు చీరలు గెలుచుకున్నారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజు ఎవరు పట్టు చీర గెలుచుకోబోతున్నారు ఫస్ట్ కాలర్ తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి అన్నయ్య గారు. హాయ్ అండి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, సారీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఓకే, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎక్కడండి ఈస్ట్ గోదావరిలో? అంటే పక్కన విలేజ్ అండి, ఈతకోట అండి, రావులపల్లి పక్కన విలేజ్ అండి. ఈదరాడ, ఈతకోట అండి. ఈతకోట. ఓకేనండి, ఓకేనండి. మరి ఏం చేశారు ఈ రోజు? హోమ్ మేకరేనా మీరు లేకపోతే వర్కింగ్? హోమ్ మేకర్ అండి, హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్, ఓకేనండి. మరి ఏం వంట చేశారు ఈ రోజు? వేళండి పప్పు బీరకాయ అండి. పప్పు బీరకాయ చేశారు. మరి పక్కన ఏమన్నా చేశారా? అదేండి. ఓకే, పప్పు బీరకాయ చేశారు ఈ రోజు. దాంతో ఈ రోజు అది చేసేసరికి మీకు టైం సరిపోయి ఉండదు మేబీ. అవునండి. ఏం చేస్తారండి ఏదైనా కొంచెం ఖాళీ టైం దొరికితే? ఖాళీ అంటే మామూలుగా చూస్తాను, ఈ ప్రోగ్రామ్ వచ్చింది కానీ చూస్తున్నానండి. మామూలుగా నువ్వు వచ్చి గట్ట చూస్తాను. ఓకే, రోజు చూస్తున్నారు. ఎప్పటి నుంచి చూస్తున్నారు లక్ష్మి గారు? మన కార్తీక మాసం నుంచి చూస్తే మన శైలిని కానీ చెప్పలేకపోయింది. మేనకంటే గెలిపించాలండి మీరు. తప్పకుండా గెలిపిస్తా అండి. కాకపోతే కొంచెం నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది. కొంచెం కష్టంగా ఉందంటే తెలుస్తుందండి గమ్ముని కొన్ని క్వశ్చన్లు నేను అడుగుతా అండి. బట్ మీరు జస్ట్ ఆ టైంలో కొంచెం ఆలోచించండి, టెన్షన్ పడకుండా ఆలోచించండి. అది ఇంపార్టెంట్ కదండి. అంటే సెకండ్లే కదా. అవునండి, అంటే టైం లిమిట్ లోపలే కదా చెప్పాలి. అవునండి, కాకపోతే కూల్ గా ఎవరైతే ఉంటారో అంటే క్వశ్చన్ ఆన్సర్ చేసే వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళకి అది ఆలోచించడానికి టైం ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు. ముఖ్యంగా ఆ టైం అయిపోతుంది అనే టెన్షన్. సో మీరు కూడా టైం అయిపోతుంది అనే టెన్షన్ పక్కన పెట్టేయండి. మినిమం ఇంత టైంలో చెప్పాలని ఫిక్స్ అవ్వండి కానీ బట్ దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టకుండా అడిగిన క్వశ్చన్ పైన పెడితే ఆబ్వియస్లీ మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. సో మరి ఈ రోజు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? టిప్ చెప్తారా? మంచి టిప్ ఒకటి చెప్పండి. అదండి, అట్టిపండు ఉంటది కదండి, కింద మన కళ్ళు కింద బ్లాక్ వస్తుంది కదండి. అవునండి, కొంచెం కళ్ళ కింద డార్క్నెస్ వస్తుంది. అట్టిపండు పక్కనండి రఫ్ చేస్తే అది బ్లాక్ అంతా పోతుందండి. ఓకే, అంటే ఇప్పుడు డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి అరటి పండు జస్ట్ లోపల ఉన్న అరటి పండు గుజ్జుని ఇలా రాసుకుంటే పోతుంది అంటున్నారు. గుజ్జు కదండి, తొక్క ఉంటది కదా. ఓకే, తొక్కని బ్యాక్ ఓపెన్ చేసి లోపల వైపు నుంచి. అవునండి. ఓకేనండి, కాసేపు రబ్ చేయాలి, అలాగా రుద్దాలా? రబ్ చేస్తే బ్లాక్ ఒక 10 రోజులు అలా చేస్తే పోతుందండి, బ్లాక్ అంతా పోతుందండి. ఎంతసేపు రబ్ చేయాలండి? అది ఒక 5 నిమిషాలు మనకు మన టైం పెట్టండి. ఓకేనండి, అంటే కంటి కింద ఎప్పుడు కూడా స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, సో అందుకు నేను అడుగుతున్నా. పోతుందండి, కంపల్సరీగా పోతుంది. ఓకేనండి, లిమిటెడ్ గా. ఓకేనండి, ఓకే. కంటి కింద అప్లై చేస్తే అరటి పండు లోపల తొక్క అంటే లోపల వైపు ఉన్నటువంటి ఆ పార్ట్ ని కంటి కింద రబ్ చేస్తే ఒక 10 days కి పోతాయి డార్క్ సర్కిల్స్ అంటున్నారు లక్ష్మి గారు. మీకు యూస్ఫుల్ అనుకుంటే ట్రై చేయండి. సో ఇప్పుడు మిమ్మల్ని నేను మెయిన్ క్వశ్చన్ రోల్లోకి తీసుకెళ్ళిపోతా. చూస్తున్నారా బీఆర్కే న్యూస్? లక్ష్మి గారు చూస్తున్నారా బీఆర్కే న్యూస్? చూస్తున్నానండి. సినిమా క్వశ్చన్ ఈజీగా అడగండి, నాకు తెలియదు. సినిమా క్వశ్చన్ ఈజీగా అడగమంటారా? అవునండి. సినిమాలు చూస్తారా లేకపోతే ఏం చూస్తారు కొంచెం టైం దొరికితే? ఏముందండి, ఇంక ఇంట్లో పని సరిపోతుందండి. ఈ ప్రోగ్రామ్ కానీ కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నానండి, తర్వాత ఇంట్లో పని సరిపోతుందండి. అవునులేండి, బట్ మీరైతే సినిమాలు చూస్తా అంటున్నారు కదా. చూడండి పెద్దగానండి, చూస్తానండి, ఒక టీవీలో వచ్చి చూస్తాను. ఓకేనండి, అయితే మిమ్మల్ని ఓకే ఒక క్వశ్చన్ అడుగుతా. ఈజీగా అడగండి, ఎలా గెలిపించండి. కాదండి, నేను గెలిపించడానికి ట్రై చేస్తా. చూస్తున్నారు కదా
ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి చేసిన వాళ్ళు కూడా గెలుచుకుంటున్నారు. చూస్తున్నారుగా ప్రోగ్రామ్ లక్ష్మి గారు. సినిమా కోసం అడగండి. ఈజీగానే అడుగుతా, బట్ మీరు డిసప్పాయింట్ కాకుండా ఆన్సర్ చేయండి. ఇన్సూరెన్స్ పర్లేదండి. సో మరి నేను అడుగుతున్నా చూడండి. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో నటించిన హీరోయిన్ల పేర్లేంటి? అది అండి చూడండి ఒకసారి. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా ఒకటి వచ్చింది కదండి, ప్రేమ ఇష్క్ కాదల్, అది సినిమా పేరు. అవునండి. దీక్షితా షేరు. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. దీక్షితా షేరు మేడం. అవునండి, ఆవిడ ఉన్నారు, కరెక్టే. ఇంకా ఉన్నారు. రీతు వర్మ మేడం. అవునండి, ఇంకా ఉన్నారు. శ్రీముఖి కూడా ఉన్నారు మేడం, ముగ్గురు ఉన్నారు. ఎవరండి? శ్రీముఖి, రీతు వర్మ, దీక్షితా షేరు మేడం. ఇంకా ఉన్నారు కొంతమంది పేర్లు చెప్పండి మేడం. క్లూ ఇవ్వండి మేడం, కొంచెం క్లూ టైం అయిపోతుందండి. అంటే సమీరా మేడం. ఏంటండి? సమీరా. సమీరా లేరు. ఇంకొంతమంది ఉన్నారండి అందులో మెయిన్ హీరోయిన్స్, వాళ్ళ పేర్లు కూడా మీరు చెప్పాలి. బట్ మీరు గుడ్ ట్రై, చాలా బాగా ట్రై చేశారు. నెక్స్ట్ టైం కంపల్సరీ మీరు పూర్తి ఆన్సర్ చెప్పి పట్టుచీర గెలుచుకోవాలి. బట్ మీరు మాత్రం చాలా బాగా ట్రై చేశారు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో. హాయ్ అండి. హాయ్. హాయ్, మీ పేరు, ఎలా ఉన్నారు? చాముండేశ్వరి గారు. అవునండి. చాముండేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నాండి, గుంటూరు నుంచి. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఓకేనండి. ఏంటండి, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకేనండి, హోమ్ మేకర్. మరి ఏంటి, కొంచెం టైం దొరికిందా మాతో మాట్లాడడానికి? ఏంటండి? జస్ట్ ఖాళీ అయ్యింది, లైన్ కలిసి. ఓకేనండి, అంటే ఎప్పుడు ఈ రోజైనా ట్రై చేయడం? ఈ రోజు నుంచే తెలుసా మీకు ప్రోగ్రామ్ గురించి? ఇంతకుముందు చేశానండి, లైన్ కలిసింది, కాకపోతే క్వశ్చన్ కి చెప్పలేకపోయాను. ఓకే, ఆల్రెడీ మీరు మాట్లాడారా నాతో? అవునండి. ఓకేనండి. చాముండేశ్వరి గారు, మరి ఈ రోజు వంట ఏం చేశారు? పప్పు టమాటా అండి, అరటికాయ వేపుడు. పప్పు టమాటా అరటికాయ వేపుడు. ఓకే, మంచి కాంబినేషన్. ఈ అరటికాయ వేపుడు, బంగాళదుంప వేపుడు, పప్పు టమాటాలకు బాగుంటుంది టొమాటో పప్పులోకి. ఇంకేమిటండి, ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం చేస్తున్నాను, మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను జస్ట్. ప్రోగ్రామ్ చూస్తున్నారు, కాకపోతే ఈ రోజు ఏమన్నా స్పెషాలిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా అంత ఏం లేదండి. లేవా అండి? మరి పిల్లలా అండి మీకు? అప్పుడు మాట్లాడారు కానీ నాకు సరిగా గుర్తులేదు. పాప ప్రణతి అండి, మా పాప పేరు. ప్రణతి ఏం చేస్తోంది? ప్రణతి చిన్నదా పెద్ద? పాప జాబ్ చేస్తుందండి. ఓకే, ఓకేనండి, పెద్ద ఆవిడ. ఓకే ఓకేనండి. జాబ్ 2 months అయింది. 2 months అయింది. ఏం చేశారు ఆవిడ? ఆవిడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి? బీటెక్ అండి. ఓకేనండి, బీటెక్. ఓకే, అయితే ఆవిడ రిలేటెడ్ గానే వెళ్ళారా జాబ్ కి కూడా? అవునండి. ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారండి ఇప్పుడు? బెంగళూరు అండి. బెంగళూరులో ఉన్నారా? ఓకే. ఓకేనండి, బెంగళూరులో ఉన్నారు. మరి మనకి ఏపీలో కూడా డెవలప్ చేస్తామంటున్నారుగా? ఇక్కడే చదివిందండి అమ్మాయి, అంటే కాలేజీలో చదివింది. కాదండి, ఇప్పుడు ఏమవుతోందంటే బయటకి ఎక్కువగా వెళ్తున్నారు కదా, అయితే హైదరాబాద్, బెంగళూరు, లేదంటే అదర్ కంట్రీస్ బయటకి వెళ్తున్నారు, అబ్రాడ్ వెళ్తున్నారు. సో అలా కాకుండా ఏపీలో కూడా డెవలప్ చేస్తా ఉంటున్నారు కదా, చక్కగా అక్కడ చేసుకోవడానికి. ఓకేనండి. ఓకే, మరి ఈరోజు మాకు మంచి టిప్ ఒకటి చెప్తారా? శ్లోకం చెప్తానండి. మంచి శ్లోకం చెప్పండి. అప్పుడు మృత్యుంజయ మంత్రం చెప్తాను, మీకు గుర్తుందా? అప్పుడు మీరు మృత్యుంజయ మంత్రం చెప్పారా? అవునండి, ఒక 2 weeks అవుతుంది అనుకుంటా. మీరు చెప్పినట్టున్నారు ఎవరో మొత్తానికండి. అవును, నేనేనండి. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఒక శ్లోకం చెప్తానండి, చెప్పుకునే శ్లోకం చెప్పండి. ఓం కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. అదే బాగా చెప్పారు. అని ఆ శ్లోకం చెప్పుకుంటా అండి. చేతులు చూసి చెప్పుకుంటారా అండి అది? అవునండి. ఓకే, ఎందుకండి చేతులు చూసి చెప్పుకోవడం? అంటే అందులో దేవుడు చూస్తున్నట్టు, మన చేతుల్లోనే ఉంటారండి, దేవుడు అందులో చూసుకుంటున్నట్టు. అందుకే చాలా మంది మార్నింగ్ లేచిన వెంటనే చేతులు చూసుకుంటారు, వాళ్ళ చేతులు కదండి. వేళ్ళు చిత్ర లక్ష్మీదేవి, చేతి మధ్యలో సరస్వతీదేవి, చివర గౌరీదేవి, గోవిందుడు, అలా
చెప్పుకుంటారన్నమాట. ఆ శ్లోకం మార్నింగ్ లేవగానే చెప్పుకుంటామండి. ఓకేనండి. ఓకే, మరి మంచి శ్లోకం చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. చూస్తున్నారా చాముండేశ్వరి గారు బీఆర్కే న్యూస్? చూస్తూ ఉంటానండి, డైలీ చేస్తున్నాం కాక కలవట్లా, ఇవాళ తెలిసింది మళ్ళీ లక్షగా. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మాత్రమే కాదండి, మిగిలి కూడా చూస్తున్నారా అని అడుగుతున్నా. లేదండి, అంటే నేను ఎక్కువ డీటెయిల్స్ సీరియల్స్ చూస్తాను, డైలాగ్ గా ఇది పెడుతూ ఉంటాను మధ్య మధ్యలో. పుట్టింటి మధ్య మాత్రం 2 to 3 కంపల్సరీ చూస్తాను. మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉండండి, బీఆర్కే న్యూస్ లో న్యూస్ చూస్తూ ఉండండి, బేసికల్ గా న్యూస్ ఛానల్ కాబట్టి. చూస్తూ ఉంటాను కంపల్సరీ. ఓకేనండి. ఓకే, మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. మిమ్మల్ని ఈసారి మీరు నాకు ఒక మంచి శ్లోకం చెప్పారు కాబట్టి, వినిపించారు కాబట్టి, సో మిమ్మల్ని అలాంటి ఒక పురాణాలకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఏమిటండి మీరు అంటే మీరు ఇప్పుడు చెప్పింది శ్లోకమే కదా, అందుకనే దానికి రిలేటెడ్ గా అడుగుదామని అనుకుంటున్నా నేను. అంటే పురాణాలు అలాంటి భక్తికి సంబంధించి అడగండి. అడగమంటారా? అడగండి. దేవుడు ఓకే, అడిగేస్తున్నా. ఈజీగానే అడుగుతున్నా, మీరు చెప్తారేమో చూస్తా. ఈ క్వశ్చన్ ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు, బాగా డెప్త్ లోపల కంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? అడిగేస్తున్నా చూడండి. ధృతరాష్ట్రుని కుమార్తె ఎవరు? చెప్పేయచ్చు మీరు. చాముండేశ్వరి గారు చెప్పండి. ఏంటి మళ్ళీ చెప్పండి. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. చూసారా మరి, కంగ్రాచులేషన్స్, గెలుచుకున్నారా? ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండి. త్వరలో మీ పట్టుచీర మీ దగ్గరికి వచ్చేస్తుంది, మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు. త్వరలో మీ దగ్గరికి మీ పట్టుచీర వస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అక్క. హాయ్. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? పేరేమిటి? లావణ్య అక్క. లావణ్య, ఆల్రెడీ మాట్లాడావా నాతో? లేదక్క, ఇదే ఫస్ట్ టైమా? నువ్వు అనొచ్చు లావణ్య, ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్క. ఓకే, జాబ్ చేస్తున్నావా? జాబ్ చేస్తున్నా. ఓకే, అయితే మరి నువ్వు అనొచ్చా, మీరు అనాలా? లేకపోతే నువ్వు అనొచ్చు అక్క. లావణ్య, మరి ఏంటి, ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హైదరాబాద్ నుంచి అక్క. ఓకే, హైదరాబాద్. ఓకే, అయితే ఏం క్యాంపస్ సెలెక్షన్ లో జాబా లేకపోతే ఏంటి, సెలెక్ట్ అయ్యావా ఏమిటి? క్యాంపస్ లోనే సెలెక్ట్ అయ్యాను అక్క. ఇప్పటికి అదే, ఎందుకంటే నాకు చిన్నగా అనిపిస్తోంది, అక్క అని పిలుస్తున్నావు కాబట్టి అలా అడుగుతున్నా. 4 years పూర్తయింది అక్క. జాయిన్ అయ్యి కూడా 4 years పూర్తయిందా? ఓకే, ఎక్కడ చేస్తున్నావు అయితే? హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో ఎందులో చేస్తున్నావు? LTI మైంట్రీ అని. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. మరి ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్నావా? ఇంట్లో ఉన్నాను అక్క. ఏంటి ఈరోజు ఎలా? వర్క్ ఫ్రమ్ హోమ్ అక్క. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, 3 రోజులు వెళ్తే సరిపోతుంది అంటున్నారు కదా? 2 days వెళ్తే చాలు అక్క. 2 days? ఇప్పుడు 3 చేసినట్టున్నారుగా, త్వరలో 5 days కూడా చేస్తా ఉంటున్నారు. నెక్స్ట్ జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ 5 చేస్తానన్నారు. ఓకే, మరి అయితే లావణ్య, మరి ఏంటి ఈరోజు మీ అమ్మగారు ఏం చేశారు వంట? మీ అమ్మగారు ఏమైనా చేస్తారు? మీరు? నేనే చేస్తాను, హస్బెండ్ వాళ్ళ ఇంట్లో. ఓకే ఓకే, నువ్వే చేస్తావు. ఓకే ఓకే, ఇక్కడే ఉంటావా? హైదరాబాద్ లోనే ఉంటావా? హైదరాబాద్లోనే ఉంటాను అక్క. ఓకే, మీ అంటే ఇదేనా ప్రాపర్, లేకపోతే ఇక్కడికి వచ్చి జాబ్ నిమిత్తం వచ్చావా అని? ఇక్కడ కాదక్క, ప్రాపర్ జాబ్. ఓకే, అయితే నువ్వు వంట చేసావు అయితే, కరెక్టే అయితే. ఓకే లావణ్య, ఏం చేసావు మరి వంట? పొటాటో ఫ్రై, రసం. ఓకే, రైస్. ఓకే, అయితే నీకు నచ్చిందే చేస్తుంటావు. మా హస్బెండ్ నచ్చిందే చేస్తాను. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటారు? మా హస్బెండ్ తో. పెళ్ళి అయిపోయిందా? ఓకే, నాకు ఇంతకు సరిగా వినిపించలా. ఓకే, పెళ్ళి అయిపోయిందా? నేను అందుకనే నువ్వు నీ వాయిస్ విని నేను అనుకున్నాను బాగా చిన్నగా అప్పుడే క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యి అప్పుడే జాబ్ వచ్చిందేమో అనుకున్నా, అందుకనే అలా అడిగా అసలు. ఓకే లావణ్య, మరి ఏంటి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తావు? చూస్తున్నావు ప్రోగ్రామ్? అంటే మేబీ చూస్తానక్క, చూస్తున్నా. ఎలా చూస్తావు? మధ్యలో టైం దొరుకుతుందా మరి? అదే లైవ్ వస్తుంది కదా బీఆర్కే న్యూస్ యూట్యూబ్ లో,
యూట్యూబ్లో చూస్తున్నా. చూస్తున్నా. ఓకే లావణ్య, మరి ఏంటి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తావు? ఒక బ్యూటీ టిప్ చెప్తాను అక్క. తప్పకుండా. పొటాటో పీల్ చేసేసి మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత అందులో జ్యూస్ అనేది మొత్తం పిప్ అది వచ్చేసిన తర్వాత జ్యూస్ కళ్ళకి రాసుకుంటే ఒక 15 days బ్లాక్ మార్క్స్ అన్ని పోతాయి. ఓకే, ఓకే బ్లాక్ అంటే డార్క్ సర్కిల్సా లేకపోతే స్పాట్సా? అదే డార్క్ సర్కిల్స్ మొత్తం ఏమున్నా ఏదైనా ఫేస్ పైన మొత్తం అప్లై చేయొచ్చు అంటున్నావు? లేదు, కళ్ళకి మెయిన్ గా. ఓకే, కళ్ళ కింద. ఇంతకు ముందు ఒక కాలర్ చెప్పారు చూసావు కదా, ఆ అరటి పండు ఆ పీల్ ఉంటుంది కదా తొక్క లోపల బ్యాక్ సైడ్ కంటి కింద రబ్ చేస్తే తగ్గిపోతాయి ఒక 10 days లో అంటున్నారు. మీరు ఇది కదా చెప్పేది? పొటాటో, బంగాళదుంప ఆ జ్యూస్ ని జస్ట్ అది స్క్వీజ్ చేసేసి తీసుకు అప్లై చేసుకోమంటారు. కాటన్ లోనో దేనిలో ఒక దానిలో. ఓకే, అయితే నేను విన్నా యాక్చువల్ గా ఇది మాత్రం వింటూ ఉంటాం. క్యూకంబర్ కానీ బంగాళదుంప కానీ వీటిని యూజ్ చేసుకోమంటారు కదా, కింద కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అవును, ఇది వింటూ ఉంటాం. సో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. సో లావణ్య, మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా, ఇంకా ఇబ్బంది పెట్టండి నేను. మరి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. జాబ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంటున్నారు కాబట్టి ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. సినిమాలు చూస్తున్నారా లావణ్య? చూస్తాను అక్కడ ఎప్పుడు. మరి వచ్చింది పుష్ప వచ్చింది, పుష్ప 2 వచ్చింది. లేదు, ఇంక చూడలేదు పుష్ప 2 చూడలేదు. మరి దానికి ముందు చూసారు, ఇంకా చాలా వచ్చాయిగా. అమరన్ వచ్చింది, అమరన్ వచ్చింది, లక్కీ భాస్కర్ వచ్చింది. లక్కీ భాస్కర్ చూసా. ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అయితే మెయిన్ క్వశ్చన్ అడిగేస్తున్నా నేను లావణ్య. సరేనక్క. దోమలు లేని దేశం ఏది? యువర్ టైమ్ స్టార్స్ లో క్వశ్చన్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. దోమలు ఉండవు ఆ కంట్రీలో, ఆ దేశం పేరేంటి? దోమలు లేని దేశమా? క్లూ ఏమైనా? నేను క్లూ ఇవ్వడానికి ఇది బాగుండదు లావణ్య, నువ్వు చెప్పేయచ్చు దీన్ని. భూటానా? కాదు, దోమలు ఉండవు అక్కడ. రష్యా? కాదు కాదు కాదు. ఫ్రాన్స్? అది యూనియన్ కాదు, అది అసలు యూనియన్ కాదా? చిన్న క్లూ ఏదైనా ఇవ్వక్క. నేను చెప్తే నువ్వు ఈజీగా చెప్పేస్తావు. క్లూ ఇస్తే బాగుంది. అసలు అది ఐతో స్టార్ట్ అవుతుంది. ఐతో? లావణ్య, టైమ్ అప్. అది చాలా, నేను యూనియన్ కాదని చెప్పా అందుకనే. బట్ కొంచెం లాజికల్గా ఆలోచించాల్సింది, అది వచ్చేసేది. బట్ ఇప్పుడు ఆలోచిస్తే ఖచ్చితంగా వస్తుంది, బట్ టైం లోపల కాబట్టి చెప్పడం కష్టమైంది. సో చూసావు కదా లావణ్య, నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, పర్చూర్ గెలుచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా మాతో పుట్టూలే. సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మీ పేరు? నమస్తే అండి, చాలా బాగున్నాం, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మీ పేరు? స్నేహ అండి. స్నేహ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూర్యాపేట డిస్ట్రిక్ట్, మునగాల మండలం. ఓకే, సూర్యాపేట డిస్ట్రిక్ట్ మునగాల మండలం నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. ఓకేనండి, ఏం చేస్తుంటారు స్నేహ గారు? హలో స్నేహ గారు, వినిపిస్తోందా మీకు? వినిపిస్తుందండి. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకేనండి, మరి ఏంటి ఖాళీ దొరికితే ఏం చేస్తుంటారు? కొంచెం ఏమైనా టైం దొరికితే? బుక్స్ చదువుతానండి. బుక్స్ చదువుతారు? ఓకేనండి, ఎలాంటి బుక్స్ చదువుతుంటారు? స్టోరీస్ చదువుతారు. అంటే ఎలాంటి స్టోరీస్? సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా, కామిక్ ఉంటాయి. స్మాల్ స్టోరీస్ ఉంటాయండి. ఏంటండి? రీసెంట్ గా అమ్మ పేజీలో బుక్ ఉంది కదా. ఓకే, మీరు ఆన్లైన్ బుక్స్ చదువుతా అంటున్నారు. ఆన్లైన్ లో? ఓకే, ఎలాంటి చదువుతూ ఉంటారు? అక్కడ కూడా సేమ్ కదా, బయట దొరికే ఆన్లైన్ లో పెడుతున్నారు వాళ్ళు. అంతే అండి. ఓకేనండి,
మరి ఏంటి ఈరోజు వంట ఏం చేశారు? కాకరకాయ ఫ్రై చేశానండి, టమాటా చారు. ఓకే, కాకరకాయ ఫ్రై టొమాటో చారు చేశారు. అవునండి. ఫ్రై అండ్ పక్కన కాంబినేషన్ రసం పెట్టారనమాట. అవునండి. ఓకేనండి. మరి ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అండి? మా హస్బెండ్ వచ్చేసి ఫార్మసిస్ట్ అండి. ఫార్మసిస్ట్. అవునండి. పేరండి? మహేష్. మహేష్ గారు. ఓకేనండి. అవును. పిల్లలా అండి? ఒక బాబండి. ఒక బాబు. పేరు ఏం చేస్తున్నాడు బాబు? 3rd క్లాస్ చదువుతున్నాడు, సర్వేష్. ఓకే, 3rd క్లాస్ చదువుతున్నాడు సర్వేష్. అవునండి. ఓకేనండి. మరి ఏంటి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఈరోజు? మీరు ఏదంటే అదే. ఏంటండి? ఏది అడిగితే మీరు అదండి. ఏం చెప్తే అది. ఓ పాట పాడండి లేకపోతే. పాట పాడమంటారా? ఆ, మీకు ఇష్టమైన సాంగ్ చెప్పండి, నేను పాడతా. నాకు ఇష్టమైంది అంటున్నారా? లేదులేండి, మీకు ఇష్టమైంది పాడండి, మేము వింటాం. మీకోసం డెడికేట్ చేస్తానండి. అయితే మీరు అనుకుందే పాడాలి అయితే. ఓకే ఓకే, పాడతానండి. పాడండి, తప్పకుండా పాడండి. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా తోచావే. నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేనని. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేనని. మాటరాని మౌనము మనసే తెలిపే ఎదచాటు మాటు గానం కనులే కలిపే వేళ కళ్ళు రాసి నీ కళ్ళు రాసి ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది. అంతేండి. బాగా పాడారు స్నేహ గారు. థ్యాంక్ యూ అండి. ఈ పాట ఇంతకు ముందు కూడా ఒక కాలర్ పాడారండి, ఈ రోజు కాదు, అంతకు ముందు ఒకరు పాడారు. అంటే మేబీ ఈ పాట చాలా మందికి ఇష్టం అనుకుంటా. అఫ్ కోర్స్ ఈ సాంగ్ మంచి సూపర్ హిట్ సాంగ్ అనుకోండి. అవునండి, ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు చాలా బాగుంటది. తను కళాస్వాతియే కదా పాటలో, అనంతపురం అనుకుంటా సినిమా. అవునండి అవునండి, చాలా ఇష్టం హీరోయిన్ అంటే. ఇప్పుడు కూడా చేస్తున్నారు అప్పుడప్పుడు సెలెక్టెడ్ గా. కాకపోతే కొంచెం సెలెక్టివ్ గా ఉంటున్నారు సినిమాలు చేసే విషయంలో. ఓకేనండి. మరి ఏంటి, మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేసేసారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. సరే, మీరు ఒక సినిమా పాట పాడి వినిపించారు కాబట్టి మిమ్మల్ని నేను ఒక సినిమా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఓకే అండి. సరే, అడుగుతున్నా చూడండి. ఊహలు గుసగుసలాడే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సంగీత దర్శకుడు ఎవరు? ఓకే, ఊహలు గుసగుసలాడే. ఊహలు గుసగుసలాడే సినిమా ఉంది కదండి, దానికి సంగీత దర్శకుడు ఎవరు చెప్పండి. ఎనీ క్లూ మేడం? క్లూ అంటున్నారా? అది మీకు చెప్పేయచ్చు ఈజీగా. ఇప్పుడు చాలా ఆయన మూవీస్ కూడా చాలా. కళ్యాణ్ మాలిక్ గారు. మళ్ళీ చెప్పండి ఒకసారి. కళ్యాణ్ మాలిక్ గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. హలో స్నేహ గారు, కంగ్రాచులేషన్స్. మీరు పట్టుచీర గెలుచుకున్నారు. త్వరలో మీ పట్టుచీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు, మీ డీటెయిల్స్ చేసుకుంటారు, తర్వాత మీ దగ్గరికి మీ పట్టుచీర వస్తుంది. మరి ఎలా అనిపిస్తోంది పట్టుచీర గెలుచుకోవడం? చాలా హ్యాపీ ఉందండి, ఎక్సైట్ ఉంది. ఓకే నాగే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి స్నేహ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకేనండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? అరుణ అండి. అరుణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు అసలు? బాగున్నానండి, మీరు బాగున్నారు? నేను కూడా బాగున్నాను. బాలాపూర్ అండి. బాలాపూర్ నుండి కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి అండి? బాలాపూర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. బాలాపూర్ అంటే బాలాపూర్ లడ్డు ఫేమస్, ఇంకా గణేష్ లడ్డు. ఆ, ఓకేనండి. మరి ఏంటి చూస్తుంటారా? వేలం వేసినప్పుడు వెళ్తుంటారా?
వెళ్తాం మేడం. ఎందుకంటే మొత్తం అందరూ అక్కడే ఉంటారు కదా, మీడియా మొత్తం అంతా కూడా అక్కడే ఉంటుంది, చాలా మంది వస్తూ ఉంటారు అక్కడికి. అవును మేడం. మరి మీ గ్రామంలో వాళ్ళు దక్కించుకుంటూ ఉంటారు కదా, అంటే స్టార్టింగ్ మీ గ్రామంలో వాళ్ళే, తర్వాత రాను రాను బయట వాళ్ళు వచ్చారు కదా. అవును మేడం. ఓకేనండి. మరి ఏం చేయబోతున్నారు మా కోసం మీరు ఇప్పుడు? ఒక డైలాగ్ చెప్తాను మేడం. చెప్పండి తప్పకుండా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? ఫైర్ తగ్గేదలే. మీరు పుష్ప 1 చెప్పారు, ఇప్పుడు పుష్ప 2 కూడా వచ్చేసింది. 2 చూడలేదు మేడం. 2 చూడలేదా? కానీ డైలాగ్ మాత్రం దీని ప్లేస్ లో ఇంకో డైలాగ్ వచ్చేసింది, చూసారా? ఫైర్ కాదు బ్రాండ్ అంటున్నారు. ఓకేనండి. ఓకే, మరి నాకు ఒక చిన్న ఒక డైలాగ్ చెప్పినట్టున్నారుగా, ఏదైనా పాట ఏదైనా పాడొచ్చుగా, లేకపోతే టిప్పో ఏదో ఒకటి పొడుపు కదా అడగండి, లేకపోతే నన్ను నేను మిమ్మల్ని అడుగుతుంటానుగా, నన్ను అడగండి మీరు. ఏమనుకోలేదా మీరు? లేదు మేడం. ఓకేనండి. అయితే మరి ఏం వంట చేశారు ఈరోజు? హోమ్ మేకరా అండి? హోమ్ మేకర్. మరి ఏం వంట చేశారు ఈరోజు? ఈరోజు పప్పు చేసిన మేడం. పప్పు చేశారా? అవును మేడం. ఓకే, పప్పులో ఏంటండి? పప్పు ఏం చేశారు? టమాటా పప్పు. ఓకే, టొమాటో పప్పు చేశారనమాట. అవునండి. ఓకేనండి. పిల్లలా అండి? పిల్లలండి మేడం, 2 పాపలు. ఏం చేస్తున్నారు? పెద్ద అమ్మాయి MBA చేస్తుంది మేడం, సెకండ్ అమ్మాయి డిగ్రీ చేస్తుంది. ఓకే, పెద్ద పిల్లలు అయితే. పెద్ద పిల్లలు. ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? మా హస్బెండ్ GHMC వర్క్ చేస్తున్నారు. ఓకే, గవర్నమెంట్ అయితే. అవునండి. ఓకేనండి. పేరేమిటండి? హనుమంత్ మేడం. ఏంటండి? హనుమంత్ గారు. ఓకేనండి. అవును. సో మీరు నాకు ఒక డైలాగ్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. చూస్తున్నారా BRK న్యూస్ మీరు? చూస్తుంటాను మేడం. చూస్తున్నారా? మేడం. ఏం చూస్తుంటారు ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ కాకుండా? న్యూస్ చూస్తుంటా మేడం. న్యూస్ చూస్తారా? ఏ టైంలో చూస్తూ ఉంటారు? అంటే పెడుతుంటా మేడం, వస్తుంటాయి కదా, చూస్తుంటాం. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో చూస్తుంటాం. ఓకేనండి, ఈవినింగ్ టైంలో అది చూస్తూ ఉంటారు. చూస్తుండండి, చాలా వస్తున్నాయి ఇప్పుడు. ఓకే మేడం. ఓకేనండి. సో మరి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతున్నా మేడం. ఓకేనండి, అడిగేస్తున్నా చూడండి. మేడం చెప్పండి. సో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? మేడం, నోబెల్ అండి, నోబెల్ ప్రైజ్ ఉంటుంది కదా. నోబెల్ ఏమిటండి మేడం? ఒకసారి చెప్పరా, వినిపించలేదు. కాదండి, నోబెల్ ప్రైజ్, నోబెల్ బహుమతి నోబెల్ ప్రైజ్. అవునండి, మొదటి భారతీయుడు ఎవరు? మీరు చెప్పండి. రవీంద్రనాథ్ ఠాగూర్ మేడం. చెప్పండి ఒకసారి. రవీంద్రనాథ్ ఠాగూర్. ఎస్ అండి, కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకేనండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ చీర మీకు త్వరలో పట్టు చీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా అండి? ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో నమస్తే అండి, మీ పేరు? సమీరా గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నంబూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఓకేనండి, ఎలా ఉన్నారు సమీరా గారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు సమీర్ గారు? ఇంట్లోనే ఉంటామండి. ఇంట్లోనే ఉంటాం అంటున్నారు. ఓకే, అంటే హోమ్ మేకరా అండి? అవునండి. ఓకేనండి, అదేం పర్వాలే, ఇంట్లోనే ఉంటాం కాదు, ఇంట్లో ఉండి 24 గంటలు పనిచేస్తారు. దానికేం టైం అంటూ ఉండదుగా. ఓకేనండి, ఏం చేశారు ఈరోజు వంట సమీర్ గారు? పప్పుచారు చేశారు. చికెన్ ఫ్రై, పప్పుచారు చేశారు. ఫ్రై అండ్ సాంబార్ అంటే మంచి కాంబినేషన్. ఓకేనండి, మరి ఏంటి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కార్ డ్రైవర్ అండి. పేరేమిటి? ఏంటండి? ఓకే, హాజా మొయినుద్దీన్. ఓకేనండి, హాజా గారు. ఓకే, మీ పిల్లలా అండి సమీర్ గారు? ఏం చేస్తున్నారు పిల్లలు?
పిల్లలు లేరులేండి. ఓకే, పిల్లలు లేరా? ఓకే, కొత్తగా పెళ్ళి అయిందా అయితే మీకు? ఆ, ఓకేనండి, ఓకే. మరి మాకు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు మమ్మల్ని సమీరా గారు? ఆ. బెండకాయ కూర అది చిట్కా చెప్తానండి. చెప్పండి, తప్పకుండా చెప్పండి. జిగురు లేకుండా ఎలా వండాలని. బెండకాయ కూర జిగురు లేకుండా ఎలా వండాలి? ఓకేనండి, చెప్పండి. అదే ఏపుల్లో పచ్చిమిరకాయ వేసి, ఆహా. పచ్చిమిరకాయలు వేస్తే జిగురు ఉండదు. అవునా అండి? ఆ, ఓకే. బెండకాయ కామన్గా చాలా మందికి, అంటే కొంతమందికి రాదు కానీ చాలా మందికి జిగురు వస్తూ ఉంటుంది. పచ్చిమిరకాయలు వేస్తే రావా అండి అందులో? రావండి. ఓకే, మీరు చెప్తున్నారు కదా, మీరు మీరు చేస్తూ ఉంటారు కదా అలాగే. చేస్తామండి. ఓకే, అయితే మేబీ ట్రై చేయొచ్చండి. సమీరా గారు బెండకాయలో పచ్చిమిరపకాయలతో బెండకాయ ఉంటున్నప్పుడు జిగురు రాదు అంటున్నారు. మీకు కూడా బాగుంటుంది అనిపిస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో మరి ఒక మంచి టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. సరే మేడం. చూస్తున్నారా బీఆర్కే న్యూస్? చూస్తున్నానండి, అసలు రోజు చూస్తున్నాం. రోజు చూస్తున్నారా? ఇప్పుడు కలిసింది నాకు. ఇప్పుడు కలిసింది అంటున్నారా? అవునండి, చాలా మంది కాల్ చేస్తుంటారుగా, అందుకని. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు అసలు? ఎప్పటి నుంచి చూస్తున్నారు? 2 వారాల నుంచి చూస్తున్నారా? అవునండి, కార్తీక పౌర్ణమి అప్పుడు స్టార్ట్ చేసాం లాస్ట్ మంత్. ఓకేనండి. సో మరి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. సరే చెప్పండి. మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడిగితే బాగుంటుంది? సినిమాలు చూస్తుంటారా? లేదంటే ఒక జనరల్ చూస్తారా? అప్పుడప్పుడు చూస్తానండి. ఓకేనండి, అయితే మిమ్మల్ని ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సరే చెప్పండి. అడుగుతున్నా చూడండి. జిఎస్టీని తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏది? జిఎస్టీ తెలుసు కదా మీకు? ట్యాక్స్ అండి. సో ప్రతి దానిపైన మనకి ట్యాక్స్ వేస్తున్నారుగా ఇప్పుడు, అంటే ఎప్పుడూ ఉంటుంది, కాకపోతే జిఎస్టీని మనకి తీసుకొచ్చారు కదా. ఆ స్టేట్ పేరు చెప్పాలి మీరు. అది నార్త్ ఈస్ట్ స్టేట్ అండి, నార్త్ ఈస్ట్. అది మీకు క్లూ ఇస్తున్నా. ఫస్ట్ ఆ స్టేట్ నుంచి స్టార్ట్ చేశారు. ఇండియా. లేదండి, అది మన దేశమేనండి, మన దేశంలోదే కదా జిఎస్టీ, కానీ నార్త్ ఈస్ట్ స్టేట్, అది నార్త్ ఈస్ట్ లో ఉంటుంది. అది సమీరా గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. అది నార్త్ ఈస్ట్ లో ఉంటుంది ఆ స్టేట్. మీకు అది క్లూ నేను ఇచ్చాను, బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు అస్సలు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం కాల్ చేయండి, తప్పకుండా గెలుచుకోండి. ఓకేనా అండి? ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో పుట్టువులే. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో. హాయ్ అండి. హలో. హలో, నమస్తే, మీ పేరు? శ్రావణి అండి. శ్రావణి గారు, ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఓకేనండి, శ్రావణి గారు, జాబ్ అంటే ఏం జాబ్ చేస్తున్నారు? నేను అకౌంట్ సెక్షన్ లో చేస్తాను. అకౌంట్ సెక్షన్ లో, ఓకేనండి. ఏంటి, మ్యారీడా లేకపోతే ఏమిటండి? లేదండి, ఇంకా మ్యారేజ్ అవ్వాలి. అదే నాకు అనిపించింది మీ వాయిస్ వింటే, అందుకే డౌట్ఫుల్ గానే అడుగుతున్నా, డౌట్ గా అనిపిస్తూనే. చూస్తున్నారా? ఎలా చూస్తుంటారు? యూట్యూబ్ లో చూస్తున్నారా? యూట్యూబ్ ద్వారా చూస్తుంటాను, ఇంటి దగ్గర ఉంటే టీవీలో కూడా చూస్తుంటారా? అంటే షిఫ్ట్స్ ఉంటాయా అండి మీకు? ఉంటాయండి. ఓకే, అందుకే మీరు టీవీలో కూడా చూస్తాను అంటుంటే అందుకు అడుగుతున్నా, షిఫ్ట్స్ ఉంటాయేమోనని. ఉంటాయి మేడం, టీవీలో చూస్తుంటాను, యూట్యూబ్ లో. ఓకే, చాలా టైమ్స్ కాల్ చేశాను, కనెక్ట్ అవ్వలేదు, ఇవాళ కనెక్ట్ అయ్యింది. అవునండి, అంటే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా, దాని గురించి కొంచెం లేట్ అవుతుంది. ఓకేనండి, మరి ఏంటి వంటది మీరే చేస్తారా? ఇక్కడైనా ఉండేది మీరు? హైదరాబాద్ మేడం, ప్రాపర్. ఓకే, ప్రాపర్. అయితే మీ అమ్మగారు ఏం వంట చేశారు ఈ రోజు, లేకపోతే మీరు చేస్తారా? బ్రింజాల్ కర్రీ చేస్తాను మేడం. ఓకేనండి, వంకాయతో చేస్తున్నారు. వంకాయ కర్రీ చేశారు. ఏంటి, గుర్తు వంకాయ చేశారా? రకరకాలు చేయొచ్చు కదా వంకాయతో. గుర్తు వంకాయ చేశారు. అంటే రారాజు అంటూ ఉంటారు కదా వంకాయని. అవును మేడం.
వెజిటేబుల్స్ లోకి ఓకేనండి. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? ఏదన్నా పొడుపు కథ అడుగుతాను మేడం. తప్పకుండా అడగమంటారా? తప్పకుండా అడగండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలు ఆడింది. కవ్వం. రైట్ ఆన్సర్ మేడం. నాకు ఓకేనండి. మరి నాకు గిఫ్ట్ పంపించండి మీరు. తప్పకుండా. ఓకేనండి. ఓకే, మిమ్మల్ని నేను మరి మెయిన్ క్వశ్చన్ రోల్లోకి తీసుకెళ్ళిపోతా, ఇంక ఇబ్బంది పెట్టిన. సినిమాలు చూస్తుంటారా మీరు అసలు? చూస్తుంటాను మేడం. మూవీస్ చూస్తారా? ఓకే, మరి రీసెంట్ గా పుష్ప వచ్చింది, చూసారా 2? చూసాను మేడం. ఎలా అనిపించింది? బాగుంది మేడం. ఫస్ట్ కంటే సెకండ్ కూడా 2 బాగుంది. ఓకే, మీకు ఎక్కువ పుష్ప కంటే పుష్ప 2 ఎక్కువ నచ్చింది అంటున్నారా? ఎక్కువ ఇది నచ్చింది. ఇది ఎక్కువ నచ్చింది. ఓకేనండి. అయితే మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఓకే మేడం. అడుగుతున్నా చూడండి. ప్రపంచంలోనే అతి పెద్ద పగడాన్ని ఎక్కడ గుర్తించారు? చాలా పెద్ద పగడం అది. మేడం అది మీకు ఒక్కసారి ట్రై చేయండి, నేను ఇస్తా, బట్ మీరు ట్రై చేయండి. నేను క్లూ ఇచ్చిన వెంటనే మీరు ఆలోచించాలి. ఆలోచిస్తున్నారా? నేను ఇప్పుడు క్లూ ఇస్తా, వెంటనే ఆలోచించే చెప్పండి. మీకు క్లూ ఇస్తున్నా చూడండి. అది ల్యాండ్ కాదండి, అది ల్యాండ్ కాదు. ఫిలిప్పైన్స్ ఏంటండి? అది ల్యాండ్ పైన కాదు, దొరుకుతా. అది ల్యాండ్ పైన కాదు, సముద్రం. దాని పేరు చెప్పండి. కాదు కాదు, సముద్రంలో దొరికిందంటే మీరు నాకు సముద్రం పేరు చెప్పాలి. టైం అప్ అండి. సముద్రం పేరంటే మీకు చాలా ఈజీ. ఎన్ని ఉన్నాయి చెప్పండి మహాసముద్రాలు మనకి? అసలు సముద్రాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు చెప్పేసి ఉండొచ్చు. ఓకేనండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. తప్పకుండా నెక్స్ట్ టైం మీరు గెలుచుకోవాలి తప్పకుండా పట్టుచీర. ఎందుకంటే టైమర్ ఆన్ అయిందంటే ప్రతి ఒక్కరికి టెన్షన్గా ఉంటుంది. అదే చూసే వాళ్ళకి కొంచెం ఈజీగా అనిపిస్తుంది, ఆలోచించుకోవడానికి టైం ఉన్నది అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం తప్పకుండా మీరు ఆన్సర్ చేయాలి, పట్టుచీర గెలుచుకోవాలి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు హాసిని మేడం, నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. హాసిని అన్నారా? అవును మేడం. హాసిని గారు ఒంగోలు నుంచి? అవును మేడం. ఎలా ఉన్నారు హాసిని గారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఒంగోలు గిత్తలు ఫేమస్ కదా? సూపర్ మేడం. ఒంగోలు గిత్తలు అంటే భూగోళం మన ఒంటి మీద ఎలా అంటారంటే అలా వచ్చేస్తాయి మేడం. ఏంటండి? ఒళ్ళు జలదరిస్తుంది మేడం ఒంగోలు గిత్తలు అంటేనే. అవునా? సంక్రాంతికి ఒంగోలు గిత్తలు అంటేనే ఫేమస్ మేడం. మీకు అక్కడ పందాలు కూడా పెడతారు కదండి ఒంగోలు గిత్తలతో? పెడతారు. చీరాల, ఒంగోలు అన్ని బాగా ఫేమస్ కదా. అవును, దానిపైన సినిమా కూడా ఉంది కదా, ఒంగోలు గిత్త. ఒంగోలు గిత్త ఉంది మేడం, రాంది. అవునండి, అవును మేడం. ఓకేనండి. అది కాకుండా ఇంకేంటి ఫేమస్ అక్కడ? ఇక్కడ అల్లూరయ్య స్వీట్ అంటే చాలా ఫేమస్ మేడం. ఏంటండి? అల్లూరయ్య స్వీట్. అల్లూరయ్య స్వీట్ అంటే ఏం చేస్తారు? ఏం స్వీట్ చేస్తారు మేడం? మైసూర్ పాక్ అంటే ఫేమస్ మేడం. ఓకే, అల్లూరయ్య అంటే మైసూర్ పాక్ తయారు చేసే స్వీట్ షాప్ పేరా మీరు చెప్పేదైతే? అవును మేడం, ఫేమస్ అక్కడ. ఓకేనండి. ఓకే, అంటే ఇప్పుడు కొన్ని స్వీట్స్ ఉంటాయి. ఇప్పుడు మైసూర్ పాక్ లో సాఫ్ట్ గా ఉండేది ఉంటుంది, అలా ఉంటుంది కదండి, 2 రకాలు. అంటే ఎప్పటి నుంచో ట్రెడిషనల్. ఓకే, అదే ఎప్పుడో ట్రెడిషనల్ గా వచ్చేది వేరేగా ఉంటుంది, ఇది వేరే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తుంది, వేరేగా వస్తుంది. షాప్స్ లో దొరికేది నేను చెప్పేది. సో ఓకే, అక్కడ ఫేమస్ అదండి. ఓకే, అవును మేడం. ఓకేనండి. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? మీరు చెప్పండి. మీరు ఏమనుకున్నారు మాట్లాడినప్పుడు? ఏం చెప్దాం అనుకున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అడిగినా కానీ మీకు మేబీ ఫ్లాష్ కాకపోవచ్చు. అవునా, సాంగ్ పాడమంటారా మేడం? తప్పకుండా అండి, పాడండి. మీనాక్షి చౌదరి గారు. హలో. ఓకేనండి, ఓకే, చెప్పండి మేడం. సాంగ్ పాడనా? పాడండి. ఏం సాంగ్ పాడాలి? మీరు ఏదైనా చూస్తారా సాంగ్ పాడమని? మీ ఇష్టం అండి. ఏదైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన సాంగ్స్ చాలా ఉన్నాయి, మీరు వెంటనే పాడుతా అంటే పాడండి, అందులోంచి ఏదైనా ఒకటి. మేడం
చెప్పండి చెప్పండి చెప్పండి. లేటెస్ట్ మూవీలో పాట కావాలా లేకపోతే ఓల్డ్ సాంగ్ లో కావాలా మేడం? మీకు బాగా ఏ సాంగ్ వస్తే మీకు బాగా నచ్చిన సాంగ్, అది పాతదైనా కొత్తదైనా పాడండి. అవునా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఎక్కడో ఎక్కడో మనచావే మరి. చాలా మేడం, ఇంకా పాడమంటారా? చాలండి చాలు. థ్యాంక్ యూ. హాసిని, మీ పేరు హాసిని, మీరు పాడిన సినిమాలో హీరోయిన్ పేరు హాసిని, అందుకే బాగా ఇష్టమేమో మీకు. ఆ పాట అంటే చాలా ఇష్టం. అందుకనే మీకు ఆ పాట బాగా ఇష్టం అనుకుంటా. అఫ్ కోర్స్ ఆ సాంగ్ వినడానికి కూడా బాగుంటుంది. అవును మేడం, రింటోన్ కూడా అదే మేడం. ఓకేనండి. ఓకే, మరి ఏంటండి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? జిమ్ సెంటర్ మేడం మాది. జిమ్. ఏమిటండి? జిమ్. ఓకే ఓకే, ఫిట్నెస్ సెంటర్ ఉంది మీకు. ఓకేనండి. ఓకే, సరే అయితే వారి పేరు ఏమిటి, మీ హస్బెండ్ పేరు? మా హస్బెండ్ పేరా శ్రీనివాసరావు మేడం. జిమ్ శ్రీను అంటే ఫేమస్ ఒంగోలు. ఓకే, ఒంగోలు మొత్తానికి ఫేమస్ అంటున్నారు. శ్రీను గారి పేరు చెప్తే జిమ్ శ్రీను. అవును మేడం. ఓకేనండి. పిల్లలా మరి? 2 పిల్లలు మేడం. మరి బీఆర్కే న్యూస్ చూస్తూ ఉండండి మరి. మేడం చూస్తున్నాను మేడం. అంటే ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, మిగిలిన చాలా వస్తూ ఉంటాయి, కూడా చూస్తూ ఉండండి. న్యూస్ అన్ని చూస్తా ఉంటాను మేడం. తప్పకుండా చూడండి, త్వరలో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాం. ఓకే మేడం. ఓకేనండి. మీకు ఈసారి మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే విజువల్. ఒక పిక్చర్ మీకు చూపిస్తా, అది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? పీసీఆర్ ప్లీజ్, పిక్చర్ ప్లీజ్. ఓకేనండి, వస్తుంది. ఐడెంటిఫై చేస్తారుగా? చేస్తాను మేడం. చూడండి చూడండి, తప్పకుండా. చాలా పెద్ద యాక్ట్రెస్ ఆవిడ, పెద్ద హీరోయిన్. పెద్ద హీరోయినా? అవునండి. ఓకే, ఒక్క నిమిషం మేడం చూస్తున్నాను. చూడండి, టైమ్ 25 సెకండ్స్ అయ్యింది ఇప్పుడు. అవునా? కాదండి, అంటే 22కి వచ్చేసిందని చెప్తున్నా, టైం వెళ్ళిపోతుంది. మేడం అంజనీ దేవి మేడం. మళ్ళీ చెప్పండి. అంజనీ దేవి. అంజలి దేవి. ఓకేనండి. ఓకే, కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. వెల్కమ్ అండి, కంగ్రాచులేషన్స్. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. మీ పట్టుచీర మీకు త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీకు మా వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు, మీకు మీ డీటెయిల్స్ తీసుకుని త్వరలో పంపించేస్తారు మీ దగ్గరకు పట్టుచీర. ఓకేనండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? మీ పేరు? కృష్ణవేణి మేడం. కృష్ణవేణి గారు, ఏం చేస్తున్నారు? ఖాళీ మేడం. ఖాళీ అంటే ఖాళీ ఎందుకుంటారు? ఏదో ఒకటి చేస్తారు కదా. ఇంట్లో వర్క్ అయిపోయింది, టీవీ చూస్తున్నా. ఏమిటండి? టీవీ చూస్తున్నా మేడం. టీవీ చూస్తున్నారు, బట్ మామూలుగా ఏం చేస్తుంటారు అంటున్నా కృష్ణవేణి గారు. హౌస్ వైఫ్ మేడం. మరి మీరు ఖాళీగా ఎందుకుంటారు? మీరు మీ పనిలోనే ఉంటారు. అవును మేడం. 24 hours ఆన్ టైమ్, ఆన్ డ్యూటీ. అవును మేడం. మరి ఇంకా ఖాళీ ఏమి ఉండదు. మరి ఏం వంట చేశారు చెప్పండి ఈరోజు? టమాటా ఎగ్ కర్రీ చేస్తాం. టొమాటో ఎగ్ కర్రీ చేశారు. అవునండి. ఓకేనండి. మరి ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? హస్బెండ్ వాటర్ ప్లాంట్ ఆటో తోలుతారండి. ఓకే, పేరేమిటండి? వినోద్ అండి. వినోద్ గారు. మీ పిల్లలు? బాబు అండి, ఒక బాబు. ఏంటండి పేరేంటి? ఏం చేస్తున్నాడు బాబు? వేదాంశ్ అండి, 1 year అండి. ఓ, వేదాంశ్ 1 year. అయితే మీకు ఖాళీ ఏమిటి? అసలు ఖాళీనే ఉండదు మీకు. అవును మేడం. ఓకేనండి. మరి ఏంటి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు? ఒక పొడుపు కథ అడుగుతాను. అడగండి, తప్పకుండా అడగండి. తెల్ల తాతకి నల్ల టోపీ. ఏంటండి? తెల్ల తాతకి నల్ల టోపీ. తెల్ల తాతకి నల్ల టోపీ అంటే ఆకాశం మేఘాలు లాంటివి ఏమన్నారా అండి? కాదండి, మామూలుగా జనరల్ గా ఇంట్లో వాడుకునేలా. గొడుగు కూడా కాదా? కాదండి. కళ్ళు 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 కాదండి. మరి క్లూ ఇవ్వండి. మరి మీకు నేను క్లూ ఇస్తున్నా, నాకు కూడా ఇవ్వాలిగా మీరు క్లూ. స్టవ్ వెలిగిస్తారండి దాంతో. ఓకే, అగ్గి పుల్ల. అవునండి. ఓకేనండి. ఓకే, ఆ పుల్ల ఏమో తెల్ల తాత, నల్ల కొడుకేమో పైన ఉన్నటువంటి అది. అవునండి. ఓకేనండి. ఓకే, అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అడుగుదాం? సరే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. చెప్పండి.
పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నా. ఓకేనా? అడుగుతున్నా పురాణాలు. ఓకే సార్. కర్ణుని పెంపుడు తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. ఆయన పెంచుకున్నారు కదా వాళ్ళు. కర్ణుడి పెంపుడు తల్లి. ఇద్దరు పేరు, తల్లి తండ్రి ఇద్దరు పేర్లు. తల్లిదండ్రులు. కర్ణుడి పెంపుడు చెప్పండి. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. వాళ్ళ నాన్నగారు పేరు వచ్చి ఆయన చేసే పని అప్పట్లో అంటే మనం పురాణాల్లో చదువుకుంది చెప్పేది ఆయన రథసారథి. రథసారథి ఆయన చేసేది. సో చెప్పండి. చెప్పాలి మీరు. అర్జునుడు మేడం. కాదు, అయ్యో కర్ణుడి తండ్రి అర్జునుడు అంటున్నారు మీరు. ఆయన సోదరుడు. టైమ్ అప్ అండి, టైమ్ అప్. మీరు చెప్పలేకపోయారు, బట్ డిసప్పాయింట్ కావద్దు. నెక్స్ట్ టైం కంపల్సరీ కాల్ చేసి పర్చేర్ గెలుచుకోవాలి మీరు. ఓకేనా అండి? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో లావణ్య గారు. మీరండి, మీ పేరు సీతారత్నం. ఏంటండి? సీతారత్నం అండి. సీతారత్నం గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సీతారత్నం గారు? ఏలూరు నుంచి అండి. ఏలూరు నుంచి. ఓకేనండి. ఏలూరులో ఏంటి బాగా ఫేమస్ మీకు అక్కడ? బాగా ఫేమస్ అంటే ఏముంటదండి, కొన్ని ఉంటాయి కదండి. కొన్ని ప్లేసెస్ కి కొన్ని ఫేమస్ ఉంటూ ఉంటాయి. అలాగే సప్తాహాలు జరుగుతాయండి డిసెంబర్ లోను వెంకటేశ్వర గుడిలో. ఓకేనండి. వెంకటేశ్వర స్వామి గుడి. వెంకటేశ్వర స్వామి గుడిలోను సప్తాహాలు జరుగుతాయండి డిసెంబర్ లాస్ట్ వీక్ లో. ఓకేనండి. బాగా ఫేమస్ అండి అక్కడ? అవునండి. ఓకేనండి. ప్రోగ్రామ్స్ ఉంటాయి, తెల్లవారులు పెడతారండి. ఓకేనండి. ఓకే, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు చెప్పండి. అది నాకు పెద్ద వయసు అండి. సీతారత్న గారు బాగా పెద్దవారా మీరు? అవును, పెద్దవారు అండి. మరి అంత పెద్దగా అనిపించట్లా గొంతు, అందుకే నిన్న కూడా మా పాప పాట పాడారండి. ఫోన్ చేశారా వాళ్ళు? ఓకే, మీ పాప ఫోన్ చేశారా? శ్రావణి అదే స్వాతి అండి, నిన్న పాట పాడింది. ఇప్పుడు హాఫ్ లైన్ లో ఉంటున్నానండి, కొంచెం టెన్షన్ వస్తుంది. టెన్షన్ పడకండి సీతారత్నం గారు, ఏం పర్వాలా. అదే అండి, మాకు క్వశ్చన్ అడుగుతానండి. అదే పొడుపు కదా. అడగండి, తప్పకుండా అడగండి. లోపల బంగారం పైన వెండి. లోపల బంగారం పైన వెండి. ఓకే, మీరు కోడిగుడ్డు చెప్తున్నారు. గుడ్డు. అవునండి. ఓకే అండి, చాలా మాట్లాడాలనుకుంటే తప్పకుండా. సినిమాలు ఏమైనా చూస్తారా? బయటకు వెళ్తారా లేదంటే టీవీలో చూస్తారా? ఓల్డ్ సినిమాలు చెప్పండి, ఓల్డ్ సినిమాలు చూపించండి. అంటే ఇప్పుడు నేను ఓల్డ్ సినిమా అంటే ఆల్రెడీ ఒక పిక్చర్ ప్లే చేసేస్తా, చూసారా మీరు అక్కడ? అవునండి, అంజలీదేవి గారిది ప్లే చేసేస్తా. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర కొంచెం పురాణాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. పురాణాలు అయితే నేను చదువుకోలేదండి ఎక్కువ. కొంచెం సినిమా ఏమన్నా సంబంధించి చెప్పండి. కార్తీక పౌర్ణమి నుంచి ట్రై చేస్తున్నారండి. అసలు అప్పటి నుంచి ట్రై చేస్తున్నారా? అప్పటి నుంచి ట్రై చేస్తాను. సరే, పిక్చర్ మిమ్మల్ని పిక్చర్ ఒకటి చూపిస్తా నేను, అది చూసి ఐడెంటిఫై చేయండి. ఓకేనా? మరి ఏం వంట చేశారు సీతారత్న గారు ఈ రోజు? కొంచెం టమాటా పప్పు అండి, క్యారెట్, కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై చేశారు. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు అన్నారు కాకరకాయ ఫ్రై అండ్ రసం చెప్పారు, ఎవరో కాంబినేషన్. మీరు పప్పు కాంబినేషన్ చెప్తున్నారు. ఓకేనండి సీతారత్నం గారు, మిమ్మల్ని మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూస్తుంటారా? మిగిలినవి కూడా చూస్తారా బీఆర్కే న్యూస్ లో? మా వారు నేర్పడారండి, ఇంకా ఆయన రిటైర్ అయిపోయారండి. ఓకేనండి. పోస్టుల్లో చేశారండి, పోస్ట్ ఆఫీస్ లోను. ఓకేనండి. నాకు టైం పని ఉంటే అక్కడ పెట్టేసి రమ్మంటారండి టైంకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లైన్ లో ఉంటామండి, క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామండి, టైం అయిపోతున్నట్టుందండి. మిమ్మల్ని క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అయిపోతుంది. సార్ ప్లీజ్ ప్లీజ్ చూడండి, గుర్తుపట్టాలి మీరు ఆ ఫోటో చూసి. చూడండి. కొంచెం నాగార్జున గారు లాగా ఉన్నారండి.
కాదండి, కాదు. కొంచెం క్లూ ఇవ్వండి. మీరు గుర్తుపట్టాలి, ఫోటో కదా. అవునండి, అంటే పాత హీరోలు అండి? కాదండి, కాదు, పాత హీరోలు కాదండి, ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళే. కొత్తగా అయితే మీరు చూస్తూనే ఉంటారు వాళ్ళని. తరుణ్ అండి? కాదు కాదు కాదు, ఆ తర్వాత వచ్చారు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు. రాజ్ తరుణ్ అండి? రాజ్ తరుణ్? కాదు కాదు కాదు, రాజ్ తరుణ్ కూడా కాదండి. చెప్పండి, అలాంటి ఆ టైంలో, అదే ఇంచుమించుగా అలాంటి టైంలో వచ్చిన వాళ్ళే. కొంచెం మీరు క్లూ ఇవ్వండి. సీతారత్నం గారు, టైం అయిపోయిందండి. చూసారా, సందీప్ కిషన్. ఓకేనా? ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం సీతారత్నం గారు. కంపల్సరీ ఈసారి పట్టుచీర గెలుచుకోవాలి. కాల్ చేయండి, మళ్ళీ తప్పకుండా గెలుచుకుంటారు. ఓకేనా? సో చూసారు కదండి, ఈరోజు పట్టుచీరలు గెలుచుకునే వాళ్ళు చాలా మందిని చూశారు మీరు. సో నెక్స్ట్ ఈ రోజులాగే మళ్ళీ రేపు కూడా ఇదే టైంకి కలుద్దాం, 2 గంటల నుంచి 3 గంటల టైం మధ్యలో. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్. నమస్తే.